మనము వాల్యుయేషన్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ గుడ్విల్స్లో గుడ్విల్ని లెక్కించడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయనేసి చూసాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్స్. ఈ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో 2 మెథడ్స్ ద్వారా గుడ్విల్ని లెక్కగొట్టచ్చు. దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సింపుల్ యావరేజ్ మెథడ్. ఈ సింపుల్ యావరేజ్ మెథడ్కి సంబంధించి గుడ్విల్ని ఏ విధంగా లెక్కగొట్టచ్చు అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీకు ఇచ్చిన ప్రాబ్లంలో గుడ్విల్ని ఏ మెథడ్ ద్వారా లెక్కించమన్నారు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈ మెథడ్లో క్యాల్కులేట్ గుడ్విల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 4 years పర్చేజ్ ఆఫ్ ది యావరేజ్ ప్రాఫిట్ మెథడ్స్. ఈ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో గుడ్విల్ని క్యాల్కులేట్ చేయమన్నాడు. ఈ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ యావరేజ్, సెకండ్ వెయిటెడ్ యావరేజ్. ఇక్కడ సింపుల్ యావరేజ్ మెథడ్ అనేసి మెన్షన్ చేయలేదు, బట్ మనం అజ్యూమ్ చేసుకోవాలి. అంటే యావరేజ్ ప్రాఫిట్లో ఉండేది ఫస్ట్ మెథడ్ సింపుల్ యావరేజ్ మెథడ్ అనేసి అజ్యూమ్ చేసుకోవాలి. వెయిటెడ్ యావరేజ్ మెథడ్కి సంబంధించి లెక్కలోని డిఫైన్ చేస్తాడు. క్యాల్కులేట్ ది గుడ్విల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనేసి పర్టికులర్గా డిఫైన్ చేస్తాడు. కానీ ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ అని మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి మనం సింపుల్ యావరేజ్ మెథడ్ అనుకుని గుడ్విల్ని లెక్కించాలి. ఓకే, ఈ సింపుల్ యావరేజ్ మెథడ్లో కనుక్కోమన్నాడు కాబట్టి సింపుల్ యావరేజ్ మెథడ్కి సంబంధించి వాట్ ఈస్ ద గుడ్విల్ ఫార్ములా? గుడ్విల్ ఫార్ములా ఏంటంటే గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఈ యావరేజ్ ప్రాఫిట్ని మనం లెక్కలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం ఈ యావరేజ్ ప్రాఫిట్కి. కాబట్టి గుడ్విల్ ఫార్ములాలో గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, దీంట్లో ఈ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ని ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ని కానీ కనుక్కుంటే మనం గుడ్విల్ని ఎంతో లెక్క కట్టేయచ్చు. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. కాబట్టి క్యాల్కులేషన్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. ఈ యావరేజ్ ప్రాఫిట్ని కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏమేం కావాలి? టోటల్ ప్రాఫిట్స్ కావాలి, నంబర్ ఆఫ్ ఇయర్స్ కావాలి. టోటల్ ప్రాఫిట్స్ ఎంతో ఫస్ట్ కనుక్కోవాలి. 2010 ప్రాఫిట్స్ లెక్కలోనే ఇచ్చేస్తారు ప్రాఫిట్స్. అది 3 years సంబంధించి కానీ, 4 years సంబంధించి కానీ, 5 years సంబంధించి కానీ ప్రాఫిట్స్ అనేవి లెక్కలో ఇచ్చేస్తారు. ఆ ప్రాఫిట్ సంబంధించి మళ్ళీ కింద అడ్జస్ట్మెంట్ అనేవి కూడా ఇస్తారు. మనం దాన్ని కూడా క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ 2010 ప్రాఫిట్స్ ఎంత? 1 lakh. ఈ 2010 ప్రాఫిట్స్ సంబంధించి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఇచ్చినారో లేదో చూసుకోవాలి లెక్కలో. ఈ 2000 సంబంధించి అడ్జస్ట్మెంట్ ఇచ్చున్నాడు. నెంబర్ 2 పాయింట్, ప్రాఫిట్స్ ఆఫ్ 2010 హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ బై 15,000 rupees బికాస్ గూడ్స్ వేర్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. అంటే 2010 ప్రాఫిట్స్లో 15,000 rupees రెడ్యూస్ చేశారనమాట. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ గూడ్స్ వేర్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ యాక్సిడెంట్ వలన ఆ 15,000 rupees గూడ్స్ అనేవి లాస్ అయింది. కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసేశారు. కానీ ఆ లాస్ అయిన, ఆ విధంగా ఫైర్ ద్వారా లాస్ అయిన గూడ్స్కి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ చేస్తున్నారా అంటే అది కూడా చూసుకోవాలి మనము. ఇక్కడ మీరు చూసినట్లయితే 5th పాయింట్ ఉంది కదా, ఈ 5th పాయింట్లో గూడ్స్ హ్యావ్ నాట్ బీన్ ఇన్ష్యూర్డ్ బట్ ఇట్ ఈస్ థాట్ prudence to insure them in future. The insurance premium is estimated at 750 rupees per year. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ గూడ్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది చేసుకొని ఉన్నారు. పెర్ ఇయర్కి 750 rupees. అంటే ఈ ఇన్సూరెన్స్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ లాస్ అయిన 15,000 rupees ప్రోడక్ట్స్ మళ్ళీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఆ 15,000 అనేది మళ్ళీ వాళ్ళకి రీఫండ్ అవుతుంది. కాబట్టి ఆ రెడ్యూస్ చేసిన 15,000 మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తున్నారు కాబట్టి యాడ్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకోకపోతే లెస్ చేసేస్తాం. ఇక్కడ ఇన్సూరెన్స్ చేసుకున్నారు కాబట్టి యాడ్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ ఎంత? 15,000. టోటల్ ఎంత? 1,15,000, 1,15,000. ఓకే, 2010 సంబంధించి క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ 2011 ప్రాఫిట్స్ ఎంత? 1,25,000. దీనికి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఇచ్చినారో లేదో చూసుకోవాలి. థర్డ్ పాయింట్ చూసినట్లయితే నాన్ రికరింగ్ ఇన్కమ్ ఆఫ్ 10,000 rupees ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది ప్రాఫిట్స్ ఆఫ్ 2011 ప్రాఫిట్స్లో నాన్ రికరింగ్ ఇన్కమ్ ఇంక్లూడెడ్ 10,000 rupees. ఆ 2011 ప్రాఫిట్స్లో నాన్ రికరింగ్ ఇన్కమ్ 10,000 rupees ఇంక్లూడ్ అయిందనమాట. ఇప్పుడు ఆ నాన్ రికరింగ్ ఇన్కమ్ని మనము యాడ్ చేయాలా లెస్ చేయాలా అంటే ఫస్ట్ నాన్ రికరింగ్ ఇన్కమ్ అంటే ఏంటి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నాన్ రికరింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రీక్వెంట్, ఇట్ ఈస్ అన్ఫ్రీక్వెంట్. అంటే అన్ఫ్రీక్వెంట్ అంటే పునరావృతం కానీ
ఆదాయం అంటే రెగ్యులర్గా వస్తూ ఉండదు ఈ ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ. నాన్ రికరింగ్ అంటే ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ఆర్ ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్. కాబట్టి ఈ ప్రాఫిట్స్కి సంబంధించి నాన్ రికరింగ్ ఇన్కమ్ అంటే ఇది రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కాదు కాబట్టి దీన్ని లెస్ చేసేయాలి. ప్రాఫిట్స్లో నుంచి లెస్ చేసేయాలి. ఒకవేళ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ కానీ ఉంటే యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే అది ఇర్రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా వచ్చే ఎక్స్పెన్సెస్ కాదు కాబట్టి దాన్ని ఎక్స్పెన్సెస్గా భావించము. ఎప్పుడో ఒకసారి వచ్చే ఎక్స్పెన్సెస్ కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటాము. ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే ఇన్కమ్ కాబట్టి దీన్ని లెస్ చేసేస్తాం. ఇక్కడ నాన్ రికరింగ్ ఇన్కమ్ 10,000 రూపీస్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రాఫిట్స్ ఆఫ్ 2011 ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయింది ఆ 2011 ప్రాఫిట్స్లో. ఆ నాన్ రికరింగ్ ఇన్కమ్ అనేది మనం ఏం చేయాలి, లెస్ చేసేయాలి. లెస్ ఎంత, నాన్ రికరింగ్ ఇన్కమ్ 10,000 రూపీస్. 1,25,000 మైనస్ 10,000 1,15,000. ఓకే. నెక్స్ట్ 2012 ప్రాఫిట్స్. 2012 ప్రాఫిట్స్ ఎంత ఇచ్చినారు, 1,40,000. 2012 ప్రాఫిట్స్ 1,40,000. దీంట్లో ఈ 2012 ప్రాఫిట్స్కి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఇచ్చినారంటే దాన్ని కూడా చూడాలి. ఇక్కడ 4th పాయింట్ చూసినట్లయితే ప్రాఫిట్స్ ఆఫ్ 2012 ఇంక్లూడ్ 10,000 రూపీస్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కంపెనీ యొక్క ప్రైమరీ యాక్టివిటీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా ప్రాఫిట్స్ అనేది సంపాదించడం కాదు. తన యొక్క యాక్టివిటీస్ ఏముంటాయంటే ప్రోడక్ట్స్ ఏమన్నా తయారు చేసి దాన్ని సేల్ చేసి తద్వారా ప్రాఫిట్స్ని గెయిన్ చేయడం. ఈ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కంపెనీ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వేరే కంపెనీలో, అంటే తన ఇష్టానుసారం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒక కంపెనీకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వేరే కంపెనీలో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా పోవచ్చు. అంటే ఒక కంపెనీకి సంబంధించి ప్రాఫిట్స్ అనేది ఈ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ కాదు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేసేయాలి. ఎందుకు అంటే ఇంక్లూడ్ 10,000 రూపీస్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఆ 2012 ప్రాఫిట్స్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయింది ఆ ఇన్కమ్. కాబట్టి మనం ఏం చేయాలంటే లెస్ చేసేయాలి. లెస్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్. 1,40,000 మైనస్ 10,000 1,30,000. ఓకే. ఈ ఇచ్చినటువంటి ప్రాఫిట్ సంబంధించి అడ్జస్ట్మెంట్ అన్నీ చేసాం కాబట్టి టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. మామూలుగా చెప్పాలంటే టోటల్ ప్రాఫిట్ ఇవి, బట్ కానీ మనం ఇక్కడ యాడ్ లెస్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1,15,000 1,15,000 1,30,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,60,000. ఓకే. మనం 3,60,000కి సంబంధించి టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ కనుక్కునేసాం. టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. ఇప్పుడు మనకు కావాల్సింది నెక్స్ట్ కనుక్కోవాల్సిన స్టెప్ ఏంటి, నంబర్ ఆఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే లెక్కలో ఇచ్చేసి ఉన్నారు. అంటే మనం ఎన్ని ఇయర్స్కి సంబంధించి ఈ ప్రాఫిట్స్ కనుక్కున్నాము, 2010 2011 2012 1 2 3 ఇయర్స్ సంబంధించి కాబట్టి డివైడెడ్ బై 3. టోటల్ ప్రాఫిట్స్ ఎంత, 3,60,000 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000. ఓకే. టోటల్ యావరేజ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ కనుక్కునేసాము 1,20,000. ఇప్పుడు ఈ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఇక్కడ కనుక్కున్నాం కదా 1,20,000. దీనికి సంబంధించి ఇంకా అడిషనల్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 5th పాయింట్లో ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 750 రూపీస్ పర్ ఇయర్. 750 రూపీస్ పర్ ఇయర్ అన్నాడు కాబట్టి ఆ 750 రూపీస్ని ఇన్సూరెన్స్ అనేది మనం కట్టాలి. అంటే అమౌంట్ మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి లెస్ ఇన్సూరెన్స్ 750 రూపీస్. నెక్స్ట్ లెస్ రెమ్యునరేషన్ అంటే ఈ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ని ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో ఆ మేనేజ్మెంట్కి సమ్ రెమ్యునరేషన్ అంటే సమ్ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాలి. కాబట్టి అది ఎక్స్పెన్సెస్ కాబట్టి లెక్కలో ఇచ్చినాడు. మీరు చూస్తున్నట్లయితే 6th పాయింట్ రీజనబుల్ రెమ్యునరేషన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ 12,000 రూపీస్ పర్ ఇయర్ బట్ ఇట్ ఈస్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు ది అకౌంట్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ ప్రాఫిట్స్. అంటే ఈ రెమ్యునరేషన్ని తీసేయాలి, ఎందుకంటే ఖర్చు కాబట్టి 12,000 తీసేయాలి. మామూలుగా రెమ్యునరేషన్ అనేది 2010కి సంబంధించి ప్రాఫిట్స్లో నుంచి తీసేయాలి, 2011లో నుంచి తీసేయాలి, 2013 నుంచి తీసేయాలి. కానీ ఇక్కడ లెక్కలో ఇచ్చేస్తున్నాడు ఏమని, ఈ రెమ్యునరేషన్ని టోటల్ ప్రాఫిట్స్లో నుంచి తీసేయండి, ఈ టోటల్ ప్రాఫిట్స్లో నుంచి తీసేయండి. అంతేగాని 2010 నుంచి 2011 నుంచి 2012 నుంచి ఈ 12,000 రూపీస్ ఆఫ్ రెమ్యునరేషన్ని తీసివేయకూడదని వాడే లెక్కలో ఇచ్చేశాడు. ఏమని, బట్ నాట్
బీన్ టేకెన్ ఇంటు ది అకౌంట్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ ప్రాఫిట్స్. అంటే ఈ ప్రాఫిట్స్లో నుంచి దీన్ని తీసేయకూడదు. దీనికి సంబంధించి టోటల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ అమౌంట్లో నుంచి దీన్ని తీసేయాలి అని చెప్పున్నారు. ఒకవేళ ఆ విధంగా చెప్పకపోతే అంటే అబోవ్ మెన్షన్డ్ ప్రాఫిట్స్లో నుంచి దీన్ని తీసేయాలి అన్నప్పుడు మామూలుగా తీసేస్తాం. అంటే ఇక్కడ లెక్కలో ఇచ్చేస్తున్నాడు ఏమని, ఈ ప్రాఫిట్స్లో నుంచి తీసేయకూడదు. ఈ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ టోటల్ కలిసిన తర్వాత ఈ 12,000ని తీసేయాలి. మామూలుగా రెమ్యునరేషన్ అనేది ఎవ్రీ ఇయర్ తీసేస్తూ వస్తాం, లెస్ రెమ్యునరేషన్ అనేసి. కానీ ఇక్కడ ఏం చెప్పున్నాడంటే ఈ విధంగా తీసేయకూడదు. క్యాల్కులేషన్ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ ప్రాఫిట్స్ నాట్ బీన్ టేకెన్ ఇంటూ అబోవ్ మెన్షన్డ్ ప్రాఫిట్స్. ఈ ఇంతకుముందు ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఈ మెన్షన్ ప్రాఫిట్ని తీసేయకూడదు. ఇదంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే తీసేయాలి అని చెప్పినాడు. కాబట్టి ఈ క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్స్లో నుంచి ఈ 12,000 తీసేసాం. 1,20,000 మైనస్ 750 మైనస్ 12,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,07,250. టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అంతా 1,07,250 రూపీస్. అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఎంత 1,07,250. 1,07,250 ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. లెక్కలో ఇచ్చేస్తాడు క్యాల్కులేట్ గుడ్ విల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 4 years పర్చేజ్ ఆఫ్ ది యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. 4 years ఇచ్చినాడు కాబట్టి 4 years ఆఫ్ పర్చేజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1,07,250 ఇంటూ 4 years 4,29,000. ఇట్ ఈస్ ది గుడ్ విల్ ఆఫ్ ది బిజినెస్ అండర్ సింపుల్ యావరేజ్ మెథడ్. ఓకే, మీకు ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా. దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్లో. ఓకే.